ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటర్ ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆహార భద్రత అనే ఒక అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జూన్ 7వ తారీఖున ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనేది మనం జరుపుకుంటాము. ఈ దినోత్సవం ద్వారా ఏంటంటే ప్రజలకు ఆహార భద్రత పట్ల అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మన పెద్దలు ఏమంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. దీన్ని బట్టి మన జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమో మనం గమనించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా సురక్షితంగా ఉండాలి. ఆహారం మనకి శక్తిని, వ్యాధుల నుంచి పోరాడే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే అదే ఆహారం కలుషితమైతే మన ఆరోగ్యం అనేది ప్రమాదంలో పడుతుంది. అందుకే ఆహార భద్రత అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఈ ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆహార సంబంధిత వ్యాధులు అంటే ఏముంటాయి? కలరా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ వస్తాయి. ఆహారం కలుషితం కావడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో పరిశుభ్రతను పాటించకపోవడం, అలాగే వినియోగదారులు ఏదైనా ఆహార వస్తువును కొనుగోలు చేసే సమయంలో దాని ఎక్స్పైరీ డేట్ చూడకుండా కొనుక్కోవడం, అలాగే వ్యవసాయ రంగంలో అధిక రసాయన ఎరువులను వాడటం వంటివి ముఖ్యమైన కారణాలు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశం ఏంటంటే ఆహార భద్రత అనేది అందరి బాధ్యత. రైతుల నుంచి వినియోగదారుల వరకు కూడా ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యమైన ఆహారం అనేది లభిస్తుంది. రైతులు పంట పండించే సమయంలో సరైన వ్యవసాయ పద్ధతులు అనేది పాటించాలి. అలాగే వ్యాపారులు కూడా సురక్షితమైన పరిస్థితుల్లోనే ఆహారాన్ని అమ్మాలి. అలాగే వినియోగదారులమైన మనం కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో దాని ఎక్స్పైరీ డేట్, నాణ్యతను తప్పనిసరిగా గమనించాలి. మన రోజువారీ జీవితంలో తీసుకున్న జాగ్రత్తలు కూడా ఆహార భద్రతను కాపాడవచ్చు. అవేంటంటే మన ఆహారం వండేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అలాగే మనం బయట కొనుగోలు చేసే పండ్లు, కూరగాయలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడటం, అలాగే మనం తాగే నీరుని కూడా పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసుకోవడం, మనం బయట ప్లేసెస్లో ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా దాని నాణ్యతను తప్పనిసరిగా గమనించాలి. ప్రస్తుత ప్రపంచం అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆహార ఉత్పత్తి, నిల్వ మరియు రవాణాలో ఆధునిక సాంకేతికలను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్ళు అనేవి మనకి ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే వాతావరణంలో మార్పు, ప్రజల సంఖ్య పెరగడం మరియు ఆహారంపై డిమాండ్, ఇవన్నీ కూడా ఆహార భద్రతకు ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు, ప్రజలు కూడా దీని కోసం కలిసి పనిచేయడమే దీనికి అవసరం. మన దేశంలో కూడా ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహార భద్రతను పరిశీలించడం కోసం ఎన్నో చట్టాలు మరియు నియంత్రణ సంస్థలు అనేవి పనిచేస్తున్నాయి. అయితే కేవలం ప్రభుత్వ చర్యలతోనే ఇది సాధ్యం కాదు. ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రతి కుటుంబం కూడా ఆహార భద్రత అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 60 కోట్ల మంది ఈ ఆహారం కలుషితం కావడంతో ఎన్నో వ్యాధులకి గురవుతున్నారనమాట. దాంట్లో 4,20,000 మంది చనిపోతున్నారు. దాంట్లో 1,25,000 మంది చిన్నారులే ఉన్నారు చనిపోయిన వాళ్ళు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ కర్ణాటకలో 16 ఏళ్ళ అమ్మాయి షవర్మా తిని చనిపోయింది. దీనివల్ల ఎందువల్ల అంటే షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల. మరియు హైదరాబాద్ లో కూడా పానీపూరి తిని 50 మెంబర్స్ దాకా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫుడ్ ని ప్రిపేర్ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే విద్యార్థులైన మన బాధ్యత కూడా దీంట్లో ఎంతో ఉంది. మనం అవగాహనతో ఉండి మనం సురక్షితంగా ఉంటే సరిపోదు. మన చుట్టుప్రక్కల వారికి, మన కుటుంబ సభ్యులకు, మన స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలి. ఒక విద్యార్థి అవగాహనతో ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఒక సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహార భద్రతను కాపాడడం కోసం మన వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు శుభ్రంగా ఉండాలి.
ఆహారం తయారు చేసే సమయంలో మరియు ఆహారం తీసుకునే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వేరుగా ఉంచడం, మాంసాహారాన్ని వండని కూరగాయలని వండిన అన్నంకి వేరుగా ఉంచాలి. మరియు సరైన ఉష్ణోగ్రతలో ప్రతి కూరగాయల్ని కూడా సరైన ఉష్ణోగ్రతలో వండాలి. మరియు మాంసాహారాన్ని ఎంత ఉడికిస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. నెక్స్ట్, మంచినీరుని ఎప్పుడు మన వండే పదార్థాలు వండినప్పుడు కూడా మంచినీళ్ళు వాడాలి. అలాగే కుళ్ళిపోయిన కూరగాయలు అనేవి ఎప్పుడు వాడకూడదు. చివరిగా మనం ఎప్పుడు కూడా జంక్ ఫుడ్ని దూరం చేసి ఇంట్లో ఉన్న ఫుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి ఫుడ్ని తీసుకోవాలి, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఆహార భద్రత గురించి అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించాలి. థ్యాంక్ యూ.